ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, సంక్షేమ పథకాల సమగ్ర అమలు కోసం రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మి ప్రారంభించారు. నేతలు అంగన్వాడీలు శ్రీదేవి, సూర్యకుమారి, వెంకటరత్నం, దుర్గా, జహరా, లక్ష్మీరత్నం, కుంతీదేవి, కనకదుర్గ పాల్గొన్నారు. దీక్షలో కనీస వేతనం 26,000 రూపాయలు పెండింగుల్లో ఉన్న మినీ వర్కర్లకు మెయిన్ సెంట్రల్ మార్పు, గ్రాట్యుటీ, గైడ్ లైన్స్, మెడికల్ లీవ్, సంక్షేమ పథకాలు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ, ఉచిత ఫ్రీ స్కూల్ సర్వీసులు తదితర సమస్యల పరిష్కారం డిమాండ్ చేశారు. ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు టెంటల్ దగ్గరికి ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఆ రోజున వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన వెంటనే మీకు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది కూడా అంగన్వాడీలకి చేసింది లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఏదైతే మీరు మా రోజున మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి. మా జీతాలు పెంచాలనేసి సుప్రీంకోర్టు ఏదైతే 26,000 ఇవ్వాలనేసి తీర్పు ఇచ్చిందో 26,000 ఇవ్వాలనేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగాము. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించే సంక్షేమ పథకాలు మాకు వద్దు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 26,000 అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరే కానీ మాకు జీతాలు పెంచే వరకు, మా సమస్యలు తీర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం.